అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ వీడు వాడి కొడుక. రచన గంటి రమాదేవి గారు. ఈ కథ 1988లో ప్రచురితమైంది. మరి కథలోకి వెళ్దామా? సెక్స్ స్పెషలిస్ట్ ఎన్ఎఫ్ హోమ్కి చేతి నిండా పనే. పట్నము పల్లె కాని ఆ ఊళ్ళో డాక్టర్ నరసింహం ప్రాక్టీస్ జోరుగా సాగుతోంది. కాలేజీ కుర్రాళ్ళు, టీనేజీ అమ్మాయిలు రహస్యంగా హోమ్ను కలుసుకుని సలహాలు పొందుతూ ఉంటారు. వయసులో ఉన్న వితంతువులు, భర్తలు, విదేశాల్లో ఉన్న భార్యామణులు హోమ్ సలహా కోసం వస్తూ ఉంటారు. మందులు, సలహాలు ఇచ్చి వారిని తృప్తిపరిచి పంపుతూ ఉంటాడు హోమ్ను చూస్తే ఆ ఊళ్ళో చాలామందికి అసూయ. అరుదుగా లభించే అవకాశాలు హోమ్కి సర్వసామాన్యంగా దొరుకుతూ ఉంటాయి. చెయ్యి పట్టుకుంటే చెంప పగలగొట్టే అమ్మాయిలు కుక్కిన పేనుల్లా పడుంటారు. హోమ్ ఏం చేస్తున్నా సరే అందమైన వాళ్ళ శరీరాల మీద కప్పి ఉన్న అనవసర ఆచ్ఛాదనలు నిర్భయంగా తొలగించగలిగే ఒకే ఒక్కడు డాక్టర్ హోమ్. ట్రీట్మెంట్ పేరుతో తన సెక్స్ సరదాలు తీర్చుకుంటూ ఉంటాడని జనం అనుకుంటూ ఉంటారు. అది అక్షరాల నిజం కూడా. 25 దాటి 30వ పడిలో పడినా పెళ్లి చేసుకోలేదు హోమ్. పాలు సమృద్ధిగా దొరుకుతూ ఉంటే పాల వ్యాన్ కోసం పరిగెత్తే అవసరం లేదు కదా. ఆ రోజు క్లినిక్ మూసేస్తూ ఉంటే పంకజం వెనక గుమ్మం గుండా వచ్చింది. 22 ఏళ్ల పంకజం పగడంలాగా ఎర్రగా ఉంటుంది. ఓణి కూడా జారిపోయే సిల్క్ లాంటి నున్నని శరీరం. అందంగా ఉండే ఆమె లోపల ఆకలితో అలమటిస్తున్న ఆడసింహం దాగుందని నల్లటి ఆమె కళ్ళు ఆ కళ్ళల్లో దాహము చెప్తూ ఉంటాయి. పంకజాన్ని చూసి పరమాన్నం తిన్నవాళ్లాగా ఆనందపడిపోయాడు హోమ్. చక్కెర కేళి లాంటి ఈ పిల్ల ఇవాళకి చిక్కింది. ఆకుచాటు పిందెలా ఉన్న ఈ అమ్మాయిని, ఆ ఆకును తొలగించి ఆ పిందెను దగ్గరగా చూడొచ్చు, తాకచ్చు, ఏమైనా చేయొచ్చు. ట్రీట్మెంట్ మరి. పంకజం రా క్లినిక్ కట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు హోమ్. నల్లగా నిగనిగలాడుతూ దున్నపోతూ స్థాయిలో వెలుగుతున్న హోమును చూసి పంకజం బెదిరింది. డాక్టర్, నాకో సమస్య తటపటాయిస్తూ అంది పంకజం. నెల తప్పిన అమ్మాయి గుప్త రోగాన్ని అప్పుడే తెలుసుకున్న అబ్బాయి మాట్లాడే మొదటి మాటలు. చెప్పు, మీరు నమ్ముతారో లేదో హోమ్ నవ్వి అన్నాడు. పరీక్షించి తెలుసుకుంటాను. బల మీద పడుకో. అది కాదు డాక్టర్, నిర్భయంగా చెప్పు. అర్ధరాత్రి ఆవేశంలో పరిస్థితులు అనుకూలించినప్పుడు పక్కింటి అబ్బాయి పక్కన చేరి ఒక్కసారి ఏదో చేస్తే ఆ మాత్రానికే ఏదో అయిందని చెప్పే అమ్మాయిల్ని చాలా చూశాడు హోమ్. రాత్రుళ్ళు నేను మేడ మీద ఆరు బయట పడుకుంటాను. ఒకరోజు పైనున్న నిండు పున్నమిని చూస్తూ చల్లగాలి అనుభవిస్తూ పడుకున్న నాకు మాగన్నుగా నిద్ర పట్టింది. పంకజం చెప్పటం మొదలుపెట్టింది. నా దగ్గరగా ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి ఉలిక్కి పడ్డాను. తెల్లటి స్ఫటికంలా మెరుస్తున్న మనిషి. వెన్నెల్లో ఆ మనిషి నుంచి వచ్చే ఆ కాంతుల్ని చుట్టుపక్కల ప్రతిఫలిస్తోంది కాంతి. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. అతని ముఖం చాలా అద్భుతంగా అందంగా ఉంది. శరీరంలో ఒక్క లోపం కూడా లేదు. నా దగ్గరగా వచ్చాడు. నా మీదకు వంగాడు. మెత్తని సుగంధం ఆ ప్రదేశం అంతా వ్యాపించింది. మృదువుగా నా శరీరాన్ని తాకాడు. మెస్మరైజ్ చేయబడ్డ దానిలాగా అతను ఏం చేస్తున్నా వారించలేకపోయాను. అతను ఏం చేస్తున్నాడో తెలుసుకునే లోపల నా వలువల్ని వలిచి కుప్పగా పెట్టాడు. పుచ్చ పువ్వు లాంటి చంద్రుని కాంతి, ఆ దివ్య పురుషుడి శరీరం నుంచి ప్రసరించే కాంతి. నన్ను నేను చూసుకున్నాను. అంత అందమైన శరీరం నాకుందని నేనెప్పుడూ అనుకోలేదు. మెత్తని నా స్వర్ణకుంభాలు మృదువైన అతని చేతులలో నలిగిపోతున్నాయి, ఆడుకుంటున్నాయి, అలసిపోతున్నాయి, ఎగిరిపడుతూ ఉన్నాయి. అతని రెండో చెయ్యి నా శరీరం మధ్య భాగంలో పడింది. మెరుపులో ఉండే 1000 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ అప్పుడు తగిలింది. నేను
వివసనయ్యాను. ఆ తర్వాత అద్భుతమైన అనుభవం ఏ స్త్రీకి లభించి ఉండదు. ఆ దివ్యానుభూతి ఒక దివ్య మానవుడే ఇవ్వగలడు. మామూలు మగాడికి అది సాధ్యం కాదు. కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఆ అనుభవం ఇచ్చిన మైకంలో నేను అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు. తెల్లారిన తర్వాత భయం వేసింది. పెళ్ళి కాని నేను అందుకోకూడని అనుభవాన్ని రుచి చూశాను. మళ్ళీ అలా జరగరాదని అనుకున్నాను. ఆ రాత్రి నుంచి ఇంట్లోనే పడుకోవాలనుకున్నాను. రాత్రి అవ్వగానే నా శరీరం గోల పెట్టింది. నరాలు తీయగా బంధించాయి, బిగబట్టాయి, తెగ వరకు లాగుతున్నాయి. బలహీనమైన మనస్సు శరీరాన్ని తొందర చేసింది. పరిగెత్తికెళ్ళి మేడ మీద పడుకున్నాను. ఆ దివ్య పురుషుడి స్పర్శ కోసం తహతహలాడుతున్నాను. అర్ధరాత్రికి వచ్చాడు. కాలం ఏమాత్రం వృధా చేయకుండా అతన్ని నాలో కలుపుకున్నాను. పంకజం ఆగి మళ్ళీ అంది, ఇలా 4 నెలల నుంచి జరుగుతోంది. హోమ్ ఆ అమ్మాయికి సనుమానంగా చూశాడు. బల్లెక్కమన్నాడు. అలవాటుగా ఒళ్ళంతా తడిమాడు. ఒళ్ళు వేడెక్కింది. అలవాటుగా తన శరీరాన్ని తాకించబోయాడు. పంకజం ఒక్క ఉదుటున లేచి నిలబడింది. కోపంతో బుసలు కొడుతూ అంది, ట్రీట్మెంట్ పేరుతో నువ్వు చేస్తున్నది ఇదే? హోమ్ వంకరగా నవ్వన్నాడు. నీ దివ్య పురుషుడి కథలాగే ఇది. అఫ్కోర్స్ కడుపు పోవటానికి మందులున్నాయి. మందించేందుకు ఇది నా ఫీజు. డాక్టర్, నేను నిన్ను కొట్టను, తిట్టను. రాత్రి నా ప్రియుడు వచ్చినప్పుడు చెప్తాను. అతనే నీకు శాస్తి చేస్తాడు అని విసవిస వెళ్ళిపోయింది పంకజం. వెటకారంగా నవ్వి అన్నాడు హోమ్, రమ్మను వెదవను, ఒక్క దెబ్బిచ్చానంటే బేర్మనాలి అని. హోమ్ ఆ తర్వాత పంకజం సంగతి మర్చిపోయాడు. 2వ రోజు రాత్రి హఠాత్తుగా గుర్తొచ్చింది. పాలకోవా బిళ్ళ లాంటి పిల్ల అనుభవించనీయకుండా జారిపోయింది. మంచి జాణ. ఏం కట్టుకథ చెప్పింది. దివ్య పురుషుడట, దివ్య పురుషుడు. కడుపు పెద్దదైతే మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడు చేస్తా నీ పని. రా రా. కొంచెం మందు మహిమతో, కొంచెం స్వాభావికత వల్ల, కొంచెం కోపం వల్ల హోమ్ ఆవేశపడుతున్నాడు. అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచాడు. చీకట్లో ఎవరో ఉన్నారు. చెవి దగ్గరగా పెట్టి పంకజం పంకజం అన్నాడు. నిద్ర ఎగిరిపోయింది హోమ్కి. మంచం ఒక్కసారి పైకి లేచి కింద పడింది. అద్దిరిపడ్డాడు హోమ్. ఆ వచ్చినవాడు హోమ్ని ఎత్తి కొదేశాడు. ఎముకలు కలుక్కుమన్నాయి. అబ్బా నరిచాడు హోమ్. దడదడ 4 వాయించాడు. తెలివి తప్పింది. చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు ఆ మనిషి. తెలివి వచ్చిన తర్వాత పంకజం చెప్పిన దివ్యుడు వీడే అయి ఉండాలి. దూది పింజిలాగా ఎలా ఎత్తాడు, పహిల్వాన్ అయి ఉండాలి అనుకున్నాడు. అయినా అనుమానం తీరలేదు. ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగితే. ఆ రోజే నగరం బయలుదేరాడు. తనకు బాగా నమ్మకం ఉన్న స్నేహితుడి దగ్గర పంకజం కథ చెప్పాడు. కొన్ని క్షణాలలో ఆలోచించి అతను అన్నాడు, అటువంటి అసంభవాలేమీ కావు. టిబెటన్లు ఎలా ఉద్భవించారో వింటే నువ్వు నమ్మవు. టిబెట్ అడవుల్లో తిరిగే కోతుల్లో ఒక కోతికి ఇతర గ్రహవాసుడైన ఒక పురుషుడికి అస్వాభావికమైన కలయిక వల్ల టిబెటన్లు పుట్టారట. ఇది కథ అని అనరు వాళ్ళు. నేనేం చేయాలి ఇప్పుడు? పంకజాన్ని జాగ్రత్తగా గమనించు. కొన్ని నెలల్లో ఆమె పురుడు పోసుకుంటుంది. మనిషికి పుట్టినవాడు మనలాగే ఉంటాడు. నాకు నమ్మకం లేదు. హోమ్ తిరిగి వచ్చాడు. ఏదో వంకతో పంకజం ఇంటికి వెళుతూ వస్తూ ఉన్నాడు 2 రోజులకోసారి. పంకజం గర్భవతి అని తెలియగానే ఆదరాబాదరా పెళ్లి చేసేసారు ఆమె పెద్దవాళ్ళు. వెర్రి వెంగళాయలా ఉన్న ఆమె భర్త పంకజం లాంటి పెళ్ళాం దొరికిందని మురిసిపోయాడు. పెళ్ళాం అది వరకే గర్భవతి అని తెలుసుకోలేని మూర్ఖుడు. నెలలు గడిచాయి. పంకజం పురుడు పోసుకుంది. పరుగుల మీద హోమ్ వెళ్ళాడు. పంకజం కొట్టిన దెబ్బ హోమ్ మర్చిపోలేదు. దివ్య పురుషుడు తాషా మరాసా ఇంకా గుర్తుంది. పొత్తిళ్లలో ఉన్న బాబుని చూశాడు. మామూలుగానే ఉన్నాడు. కూల్ ఆయిల్ అనుకుని వెంటనే స్నేహితునికి ఉత్తరం రాశాడు. 4వ నెలలో పంకజం కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వెళ్తుంటే అటకాయించి అన్నాడు హోమ్, దివ్యపురుషుడు వస్తున్నాడా ఇంకా? దారి తప్పుకో. ఏం చేస్తావు? ఈ చిన్న దివ్యపురుషుడితో కొట్టిస్తావా? వెటకారంగా అన్నాడు. మెడలో వేలాడుతున్న స్టెథోస్కోప్ పొత్తిళ్లలో బాబు చేతి దగ్గరగా వచ్చింది. వాడు దాన్ని అందుకున్నాడు. మెడకు ఇనపతాడు వేసి లాగుతున్నట్టు అనిపించింది. అరిచాడు హోమ్. స్టెథోస్కోప్ మెడను నొక్కుతూ ఉంది. అది పసివాడి చేతుల్లో ఉంది. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి హోమ్కి. పసివాడి చేతిలోంచి బలవంతంగా లాగాడు. అప్పుడు చూశాడు వాడి చేతి వేళ్ళన్నీ ఒకేలా ఉన్నాయి.
ఒకే పరిమాణంలో. స్నేహితుడు మాటలు గుర్తొచ్చాయి. మామూలు మనిషికి చేతివేళ్ళు వివిధ సైజుల్లో ఉంటాయి. రేస్ వేరవటం వల్ల వీటిల్లో తేడా ఉంటుంది. వాళ్ళకి భయంతో పరిగెట్టాడు. ఈ పసివెదవ దివ్యపురుషుడు కొడుక, వీడు వాడి కొడుక? ఆ అనుమానం హోంకి తీరలేదు. అనుమానం నివృత్తి చేసుకోవాలని హోం ప్రయత్నించలేదు మళ్ళీ ఎప్పుడు. అదండి ఈ కథ. ఆ పిచ్చి పనులు చేసేటటువంటి ఆ డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్కి చికిత్స పేరుతో అమ్మాయిలను అనుభవించే డాక్టర్కి ఒక అద్భుత శక్తి చెప్పినటువంటి గుణపాఠం. అంతే ఈ కథ. దాన్ని అలా తీసుకోవాలంటే ఒక ఫ్యాంటసీ కథలాగా. నార్మల్గా అటువంటి వాళ్ళు వస్తారా రారా, గొప్ప గొప్ప వాళ్ళు అద్భుత శక్తులు అంటే మనం ఏం చెప్పలేములే. కానీ కాకపోతే ఏంటంటే అంత బలశాలిని తీసుకొచ్చి ఆమె అక్కడ పెట్టి అతన్ని మార్చడానికి ప్రయత్నం చేసింది అని అనుకోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్.